వెల్కమ్ టు ప్రగతి ఎంటర్టైన్మెంట్. నేను మీ శ్రావ్య. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు మరోసారి తన ప్రత్యేకతను నిరూపించారు. 94 ఏళ్ల వయసులో కూడా కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను అలరిస్తూ తెరకెక్కించిన వినూత్న మ్యాజికల్ ఫ్యాంటసీ చిత్రం సింగీతం. అసలు ఈ సినిమా కథ ఏంటి? డైలాగులు లేకుండా పూర్తిగా పాటలతో నడిచే ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అయింది? సింగీతం గారి విజన్ ప్రేక్షకులకు నచ్చిందా? ఇప్పుడు పూర్తి వివరాలకు వెళ్దాం. బీహార్ జైల్లో శిక్ష అనుభవించిన ప్రతాప్ మన్యం అనే యువకుడు తన సొంత ఊరైన కుబేరపురంకు తిరిగి వస్తాడు. తన తండ్రికి చెందిన విలువైన బంగారు గనులను సొంతం చేసుకోవాలనే ఆశతో ఊరికి చేరుకుంటాడు. అయితే అప్పటికే ఆ బంగారు సంపద మొత్తం తనకే దక్కాలని భావిస్తున్న బ్రహ్మయ్య తన కూతురు రేణుతో కలిసి మరో పన్నాగం పన్నుతాడు. గ్రామ ప్రజల భూములను స్వాధీనం చేసుకుని వారిని గనుల్లో కూలీలుగా మార్చేస్తారు. ఇదే సమయంలో గ్రామంలో నివసించే గౌరీ అనే యువతి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమెకు ఆ గ్రామంలోని ఒకే ఒక పెద్ద చెట్టుతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఆ చెట్టులోనే తన తల్లిని చూస్తూ జీవిస్తుంది. అయితే ఒకసారిగా ఆ గ్రామంలో విచిత్రమైన మార్పులు మొదలవుతాయి. ప్రజలు మాట్లాడే ప్రతి మాట పాటగా మారిపోతుంది. గ్రామం అంతా సంగీతంతో నిండిపోతుంది. ఎందుకలా జరిగింది? గ్రామ చరిత్రలో దాగి ఉన్న రహస్యం ఏంటి? చివరికి గ్రామ ప్రజలు మామూలు స్థితికి వస్తారా? ప్రకృతి, మానవత్వం, అత్యాశ మధ్య జరిగే ఈ పోరాటం ఎలా ముగిసింది అనేదే సినిమా ప్రధాన కథ. ఈ సినిమాకు అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇందులో సాధారణ డైలాగులు దాదాపుగా ఉండవు. పాత్రలు తమ భావోద్వేగాలను, కోపాన్ని, ప్రేమను, బాధను, ఆనందాన్ని మాటల ద్వారా కాదు, పాటల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇలాంటి ప్రయోగం భారతీయ సినిమాలో చాలా అరుదు. దాదాపు మొత్తం కథను సంగీతం, సాహిత్యం, నేపథ్య సంగీతంతో ముందుకు తీసుకెళ్లడంలో సాధారణ విషయం కాదు. కానీ సింగీతం గారి అనుభవం, ఊహాశక్తి, కథ చెప్పే తీరు ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వయసు పెరిగిన సృజనాత్మకతకు వయసుతో సంబంధం లేదని 4 దశాబ్దాల క్రితమే తన మనసులో పుట్టిన ఆలోచనను నేటి తరం ప్రేక్షకులకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా తెరకెక్కించడం నిజంగా గొప్ప విషయం. అత్యాశ, దురాశ, ప్రకృతి విధ్వంసం, మానవత్వం కోల్పోవడం వంటి అంశాలను ఒక అందమైన ఫ్యాంటసీ కథలో మిళితం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కొన్ని సన్నివేశాలు కేవలం వినోదం ఇవ్వడమే కాదు, మనలోని మనిషిని ప్రశ్నించేలా ఉంటాయి. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు దేవిశ్రీ ప్రసాద్ పేరును ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇక సినిమా మొత్తం సంగీతం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి డిఎస్పీ భుజాలపై భారీ బాధ్యతే పడింది. పాటలు మాత్రమే కాదు, నేపథ్య సంగీతం కూడా కథను ముందుకు నడిపించింది. కొన్ని సన్నివేశాల్లో వచ్చే భావోద్వేగాలను సంగీతం మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేసింది. ఈ తరహా సినిమాకు కావాల్సిన మ్యూజికల్ సోల్ ను దేవిశ్రీ ప్రసాద్ అందించారు. చాలా మంది సంగీత దర్శకులు కమర్షియల్ హిట్స్ ఇవ్వగలరు, కానీ ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి ప్రాణం పోయగల సంగీతాన్ని ఇవ్వడం మాత్రం ప్రత్యేక ప్రతిభ. ప్రధాన పాత్రలో నటించిన అయాన్, అహిల్య ఇద్దరు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. డైలాగులు లేకుండా భావోద్వేగాలను కేవలం హావభావాల ద్వారా వ్యక్తపరచడం చాలా కష్టం, కానీ వారు ఆ సవాల్ను విజయవంతంగా ఎదుర్కొన్నారు. అలాగే రాహుల్ రవీంద్రన్, బెనర్జీ, శాలిని, తులసి, నివేతా పుత్రాజ్ తదితరులు కూడా తమ పాత్రల పరిధిలో మంచి నటన కనపరిచారు. ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉండటం ఈ సినిమాకు మరో బలంగా నిలిచింది. నిర్మాత నాగశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రేమతో నిర్మించిన విషయం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అనుకూర్ సి అందించిన విజువల్స్ నెక్స్ట్ లెవెల్. ఎడిటింగ్ కూడా ఈ కథకు తగ్గట్టుగా ఉంది. ముఖ్యంగా సాహిత్య బృందం చేసిన పని ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాయి. ఎందుకంటే డైలాగుల స్థానంలో పాటల ద్వారానే కథను నడిపించడం చిన్న విషయం కాదు. సింగీతం ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక ప్రయోగం, ఒక సంగీత యాత్ర, ఒక అందమైన ఫ్యాంటసీ కథ. సింగీతం శ్రీనివాసరావు గారి ఊహాశక్తి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నాగశ్విన్ నిర్మాణ విలువలు కలిసి ఈ సినిమాను ప్రత్యేక అనుభూతిగా మార్చాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అవి సినిమాను ఆస్వాదించడంలో పెద్దగా అడ్డంకి కావు. సరికొత్త అనుభూతి ఇచ్చే, కుటుంబంతో కలిసి చూడదగిన, ఆలోచింపజేసే మంచి సినిమా కోసం ఎదురు చూస్తుంటే వారికి సింగీతం పర్ఫెక్ట్ మూవీ. మరి మీకు సింగీతం ఎలా అనిపించింది? సింగీతం గారి ఈ ప్రయోగం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను మా కామెంట్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ శ్రావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.